మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగస్తున్నాను. బకాయి ఆస్తి పన్నులు చెల్లించాలని అనేక రకాలుగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ఇంటింటికి తిరుగుతూ కట్టమని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కట్టని వారికి దాదాపుగా 10 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న వారికి రెడ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. రెడ్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్లు టాక్సులు కట్టకుండా ఇంకా సమయం కావాలని చెప్తున్నారు. నోటీసులు ఇచ్చిన ఆధారంగానే పన్ను కట్టనివారి ఇంటికి వచ్చి నల్ల కలెక్షన్లు తొలగించబడినవి మరియు మున్సిపల్ యాక్ట్ ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. వసూలు చేసే పన్నులు కాలనివాసుల సౌకర్యాల కోసమే అని కాలనివాసులు అర్థం చేసుకోవాలి. మున్సిపల్ నా ఆర్ఐ పేరు విజయలక్ష్మి, మున్సిపల్ ఆర్ఐ. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి పన్నులు బకాయి ఉన్న వాళ్ళు చెల్లించాలనేసి అనేక రకాలుగా అడ్వర్టైజ్మెంట్ ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ఇంటింటికి తిరుగుతూ కూడా కట్టమనేసి మేము చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కట్టని వారికి మేము దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వారికి రెడ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. రెడ్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా దానిలో గడువు ముగిసిన తర్వాత కూడా మేము వారి ఇంటికి వెళ్తే మాకు ఇంకా టైం కావాలనేసి అడగడము ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము నోటీసులనే గడువు అనేది మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఏం చర్యలు తీసుకుంటాం అనేది ఆ నోటీసులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ నోటీసు ఆధారంగానే మేము కట్టని వారి ఇంటికి వచ్చి నల్ల కనెక్షన్లు కట్ చేయడం జరిగింది. నల్ల కనెక్షన్లు కట్ చేయడమే కాకుండా తర్వాత ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. మున్సిపల్ యాక్ట్ ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మేము ఇంత చర్యలు తీసుకొని ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నాము అంటే ఆ కాలనీ వాసులకు సౌకర్యాలు కల్పించడానికే కదా మేము వసూలు చేసేది. అది వాళ్ళు అర్థం చేసుకొని వారు చెల్లించాల్సిన ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించాలనేసి కోరడం జరుగుతుంది.